నిన్న ఏంటండి నిన్న 1 ఇయర్కి ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్ అప్పుడు. రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?